బ్రో మన పరిస్థితే పర్వాలేదు కదా బ్రో, వీళ్ళ పరిస్థితి ఇక్కడ ఇంకా దారుణంగా ఉంది. మన పరిస్థితి పర్వాలేదా? రే ఇలారా, ఏరా వాడు మన రవేనా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రా. ఒకవైపు బంగారంటే అస్సలు ఇష్టం లేదంటాడు, ఇంకోవైపు బంగారింటికి పెయింట్ కొడుతున్నాడు. బ్రో ఇక్కడ వేరే సమస్య రాబోతోంది, కాస్త కామ్గా ఉండండి. ఏం జరుగుతోంది ఇక్కడ? జాన్సమ్మా అంటే జాన్సమ్మా. బంగారి, తను ఇక్కడేం చేస్తోంది? నువ్వే కదా బిజినెస్ చేస్తున్నానని చెప్పావు, మరి మీ ఇంట్లో తనకేంటి పని? అది అంటే జాన్సమ్మా. చెప్పు బంగారి, తను ఇక్కడేం చేస్తోంది? ఈ ఇంట్లో తనకేంటి పని? అమ్మా, బంగారుది ఏ తప్పు లేదమ్మా. నేనే బుజ్జిని పనిలో పెట్టాను. నువ్వా? ఎందుకు? మన కంపెనీలోనే బుజ్జి పనిచేసింది, కానీ అది మీనాకు అస్సలు నచ్చడం లేదు. మన ఇంట్లో ఎప్పుడు తన గురించే గొడవ. ఆఫీస్కొచ్చి అనవసరంగా బుజ్జి మీద అరుస్తోంది. ఎవరికి ప్రశాంతత లేదు. అందుకే బుజ్జిని ఆఫీస్ మానేస్తా అంటోంది. బుజ్జికి ఏవో ఇబ్బందులున్నాయంట. మరి మన బుజ్జిని అలా వదిలేలేం కదమ్మా. అందుకే తన ఫ్యామిలీతో కలిసి ఒక స్టార్టప్ పెట్టింది కదా అని నేనే తన్ని పనిలో చేర్చుకోమన్నాను. ఎందుకు జయరాం? ఎందుకు నీకు అర్థం కావడం లేదు? తను ఎంత పెద్ద ద్రోహో తెలిసిన తర్వాత ఆ ద్రోహికి నువ్వు మంచెందుకు చేస్తున్నావు? అమ్మా ప్లీజ్ అమ్మా. ఏంటి జయరాం, నువ్వు మంచి చేసినంత మాత్రాన తను మారిపోతుందా? వాళ్ళ ఆయన్ని వదిలేసైతే రాదు కదా. తన బుద్ధి ఎప్పటికీ మారదు, అది నాకు బాగా తెలుసు. బంగారి, ఇదేది నాకు నచ్చడం లేదు. రేయ్ శేషు, ఇక్కడే ఉండిపోదామా లేదా ఝాన్సీ అమ్మతో వెళ్ళిపోదామా? ఝాన్సీ అమ్మతోనే వెళ్ళిపోదాం బ్రో, అదే మంచి. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుందిరా. రండి. అన్నా, దీనికే నేను వద్దని చెప్పాను, నువ్వు విన్నావా? బుజ్జి, ఇప్పుడు ఏం జరిగిందని? అమ్మ కోపడడం మనకేమైనా కొత్త ఏంటి? వదిలే బుజ్జి. జాన్సమ్మా కూర్చో. అమ్మా, మీకు నా మీద కోపంగా ఉందా? నీ మీద కోపడితే నన్ను నేనే మోసం చేసుకుంటున్నట్టు అర్థం. కానీ నువ్వు అప్పుడప్పుడు ఏదో తప్పుడు నిర్ణయం తీసుకుని నన్ను కష్టపెడుతూ ఉన్నావు. అలాంటిదేం లేదు జాన్సమ్మా. మరేంటి బంగారి? తను మన కంపెనీలో పని మానేసింది, అక్కడ వదిలేసి ఉండొచ్చు. నువ్వెందుకు తనని నీ దగ్గర చేర్చుకున్నావు? నువ్వు తనతో కలిసి పని చేయటం అంటే నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. లేదు జాన్సమ్మా, మావయ్యనే. ఏంటి మావయ్యనే? వాడు అడిగితే కుదరదు అని చెప్పుండొచ్చు కదా. తననెందుకు మళ్ళీ మళ్ళీ నా కంట పడేటట్టు చేస్తున్నారు మీరు? అమ్మా, ఆవిడ మీద తప్పు లేదు అని మీరే ఒప్పేసుకుని క్షమించి ఇంటికి కూడా తీసుకురావాలనుకున్నారు కదా. అలాంటప్పుడు మీరే ఇలా ఉంటే? అవును, క్షమించి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. కాని తన భర్తే ముఖ్యం, తన భర్త ఏదో ఉత్తముడు అని చెప్తోందే. అలాంటప్పుడు నేను తనని ఎలా యాక్సెప్ట్ చేయగలను? సరే వదిలేయండి. వాళ్ళ ఆయన ఇది చేయలేదు అని నిరూపిస్తే? ఛాన్సే లేదు. శేషారత్నమే ఇది చేశాడు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. బంగారి ప్లీజ్,
నువ్వు ఈ విషయంలో తనకి తన భర్తకి సపోర్ట్ చేయకు. అది మనిద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని దూరం చేస్తుంది. వాళ్ళిద్దరి వల్ల మనిద్దరి మధ్య దూరం రావటం నాకస్సలు నచ్చదు. సరే, నేను మాట్లాడను జాన్సమ్మా. సరే, నీ బిజినెస్ గురించి చెప్పు. అప్పుడే నోటీసులన్నీ కొట్టించి షాపులన్నింటికి ఇస్తున్నావంట. అవును జాన్సమ్మా, మనం ఏం చేస్తున్నామో అందరికీ తెలియాలి కదా. ఆ, జాన్సమ్మా, మీరే హారతిచ్చి షాప్ ఓపెన్ చేయాలి. అన్నట్టు అందులో మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. సరే, కానీ నేను వచ్చినప్పుడు తను నా కంట పడకూడదు. అది మాత్రం చూసుకో. సరే. ఏంటి దొరా, చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నావు? చాలా ముఖ్యమైన పనన్నా. అది ఆ బంగారి ఉంది కదా, తను మా కంపెనీలో సంపాదించేది సరిపోవట్లేదని బయట వేరే బిజినెస్ ఒకటి మొదలు పెడుతోందంట. ఆ, దానికి సంబంధించి మీరు నాకు ఒక హెల్ప్ చేయాలన్నా. చేసేద్దాం. దానికి మించి మనకు ముఖ్యమైన పని వేరే ఉంది. సరేనయ్యా, పని అయిపోయాక నేనే నీకు కాల్ చేస్తాను. సరే అన్నా, ఓకే. ఆ, బంగారి, హా? నేను వెళ్ళనా? ఎక్కడికమ్మా? అంటే అమ్మొచ్చినప్పుడు నేను ఇక్కడుంటే బాగోదు. అమ్మ నన్ను చూడకూడదని చెప్పింది కదా, అందుకే ఫంక్షన్ అయిపోగానే వస్తాను. అదంతా ఏం అక్కర్లేదమ్మా, అదంతా నేను చూసుకుంటాను. అయ్యయ్యో వద్దమ్మా, నువ్వు మొట్టమొదటిసారి చేస్తున్న వ్యాపారం, దానికి నా వల్ల ఇబ్బంది రాకూడదు. నువ్వేం మాట్లాడుకుని నేను వెళ్తాను. అమ్మా, నువ్వు కనీసం దూరంగానైనా ఉండమ్మా. జాన్సమ్మ కంట్లో పడకూడదు అంటే నువ్వు ఈ ఫంక్షన్లోనే ఉండకూడదని కాదు. అమ్మా, నువ్వు లేకుండా నేనెలా షాప్ మొదలు పెడతాను? జాన్సమ్మ ఈ ఫంక్షన్కి రావడం ఎంత ముఖ్యమో అలాగే నువ్వు ఈ ఫంక్షన్లో ఉండాలమ్మా.